దేవవందనంబు చెప్పబడియెను. భూమి స్తుతులనందుకొనిడి పూజనీయుడు. భూమి పైన నరుడుగాను పుట్టమార్చెను. భూమి క్రిస్మస్ భోగమొందెను. భూమి క్రిస్మస్ భోగమొందెను. దేవ స్తోత్ర గానముల్పై దివ్య స్థలములో చప్పట్లతో దేవుని అలంకరిద్దాం. మరువబోకు మహిళ ఓ మనస మరణాత స్మరణ మరువబోకు మహిళ
ఏ మతమును గాని ఏ మనిషిని గాని దైవజనుని యొక్క బోధ ఉంది గనుక ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవయెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమ నివాస దేవయెహోవా బలమును కీర్తి శక్తి ప్రసిద్ధత సర్వము నీవే సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సర్వదనిలు స్తుతులనరి దేవయెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమ నివాస దేవయెహోవా సకల జలచర సర్వ సమూహములారా ఓ ప్రజలారా మహనీయుండగు దేవుని స్తుతి చేయన్ దేవయెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమ నివాస దేవయెహోవా. దేవుని వాక్యాన్ని చదువుతున్నాము, దేవుని వాక్యాన్ని విందాము. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యముల గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గొమ్మములారా తలలో పైకెత్తుకునుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మను లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. కూర్చొని వరకు లేచి వచ్చినట్లయితే అందరం ఆనంద మాసములోకి వచ్చిన మేమందరం కూడా బిడ్డలకు ఇచ్చినటువంటి ఆనందాన్ని బట్టి నీకు స్తోత్రములు. దేవాలయమైన యేసు ప్రభువా, మా మధ్యకు దిగి వచ్చిన మా తండ్రి నీకు స్తోత్రములు. ప్రభు అనబడిన ఈ గొప్ప ఆలయములో ప్రవేశించగల కృప దయచేసినందుకు నీకు స్తోత్రములు. బిడ్డల యొక్క కన్నీటి ప్రయాసను బట్టి దేవా ఈ యొక్క పాకను ఎంత గొప్ప మందిరంగా చేసినందుకు నీకు స్తోత్రములు. ఈ దినమునైనా దేవుని యొక్క మహిమ ప్రకాశించినట్లుగా ప్రభు వచ్చున్నారు. మరణాత అనబడినటువంటి ఈ యొక్క రాకడ వార్తను తెలియచేసే మందిరంగా ఉండినట్లుగా మేమందరం ప్రార్థించి ప్రవేశించుండగా మా మధ్య మీరు దిగిరండి. ఇది నీ కృపను బట్టి దైవజని ప్రార్థన ఫలితంగా మాకిచ్చిన ఈ మందిరం గనుక ప్రభా, మీరును దైవజనులను పరలోక పరిశుద్ధులు మాతో కూడా ఉండండి. నేడు దిన ప్రతిష్టారాధన అంతటి మూలముగా నీవే ఘనతనందుమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ రిబ్బన్ను కత్తిరించి ఈ రెబ్బను కత్తిరించి జయము కీర్తనలు జయముగా పాడండి, జయము జయమా ఎన్నండి, జయమే క్రీస్తుని చరిత్రం, జయమే మరణమురా జయమే నిత్యమును సాధినా. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మందిరములో అతి పరిశుద్ధ స్థలమును ప్రార్థనతో కట్ చేసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలతో మందిరములో ఉన్న అతి స్థలంలోనికి వచ్చి నీవు ఎలాంటి సహవాసం కలిగి ఉన్నావు అంటే ఈ యొక్క వర్ణాంత దేవాలయాన్ని ప్రార్థిస్తూ ఈ మందిర ప్రతిష్ట నీకు
స్తోత్రం చెల్లిస్తూ నీ మహిమ కాంతిని ఎలాగైతే దూతలపై ప్రకాశింపజేశావో, ఎలాగైతే ఆ దూతలు నీ మహిమ కాంతిని లోకాన్ని ప్రకాశించారు, మా దైవజనుల పైన మీరు కుమ్మరించిన మహిమ వర్షము, నేను వారిని బట్టి మేము సర్వలోకానికి ప్రభా ఈ మహిమ వార్తను ప్రకాశింపజేస్తున్నందుకు బైబిల్ విషయను భూలోకమంతా వ్యాప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారిని ఆ మహిమ మహాస్త్రములకు నాయన మహిమ గలిబిడగా సిద్ధపరిచే ఆలయంగా మనసుమని మా కొరకు ఈ లోకానికి మహిమ వరుడికి వచ్చి వేసి రేపు మధ్యాకాశానికి వరుడుగా నాని చేస్తున్నాము విట్లు ప్రతిలాగా వేడుకొచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో బైబిల్ వాక్య సేవకునే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలం వారిని తెచ్చున్నాను. నరులలో గుడారమువేసిన తండ్రికి అందరినీ ఆకర్షించు, అందరినీ ఆకర్షించు తండ్రికి జయము. ప్రార్థన చేసుకుందాం. నాతో చెప్పండి. ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. స్తుతి ప్రార్థన. స్తుతి ప్రార్థన. ఓ దేవా, మేము నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు ఈ ఆలయమును నందుకు నీకు అనేక వందనములు. ఇవి నీ కుమారుడును మా ప్రభువును బట్టి అందుకొనుచున్నాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జలముల కుటుంబము యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆమేన్. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టిన రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవుని వాక్యాన్ని ఒక్క నిమిషం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. బాబు కొంచెం నానా అయిపోయిన తర్వాత నువ్వు అన్ని సర్ది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము. మన మధ్యలో ఉన్న యాజకులు దేవుని వాక్యాన్ని 7వ అధ్యాయము మొదటి 6 వచనాలు తండ్రి అయిన దేవుని తలంచుకొంచు అక్కడికి పాత నిబంధన వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 6 వచనాలు దేవుని వాక్యాన్ని విందాము. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించును. తేజస్సు మందిరము నిండా ఉండెను. యెహోవా తేజస్సుతో మందిరమును నిండునందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండరి. అగ్నియు యెహోవా తేజస్సును
మందిరం మీదకు దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించి, రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజు అయిన సొలొమోను 22,000 పశువులను 120,000 బలులుగా అర్పించును. యాజకులు తమ సేవా ధర్మములు లేవీలు నిల్చున్నదని ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వ్యాజ్యములను వాయించు నిల్చుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగాను, ఇశ్రాయేలందరూ నిలిచి ఉండగాను, రాజును జనులందరూ కూడి దేవుని మందిరమున ప్రతిష్ఠ చేసిరి. ఆమేన్. యెహోవా శ్రేష్ఠ ಜನಕನಿ ಕೋಯಂತಯು ಪ್ರಣುತಿ ನತುಂಡ దేవ్యుడగన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. కుమారుడైన తండ్రిని తలంచుకొంచు. సువార్తల్లోని వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి 21వ వచనం నుండి 26వ వచనం వరకు కుమారుడైన తండ్రిని తలంచుకొని దేవుని వాక్యాన్ని విందాము. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను. రిఫరెన్స్ చెప్పి అప్పుడు చదువమ్మా. ఏం చదువు? వార్త 4వ అధ్యాయము 21 కుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21 నుండి 26 వరకు చదువుకుందాం. అమ్మ, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమందు ఈ మీదైనను యెరూషలేములైనను మీరు తండ్రిని నమ్మము. మీకు తెలియని దానిని మేము మీకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారి కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఆమేన్. మోచక పిత్రాత్మజ సమస్త సృష్టి శుద్ధాకర విశుద్ధవన్. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ప్రారంభము నుండి మొదటి 5 వచనాలు దేవుని వాక్యాన్ని విందాం. పరమజ్ఞాని అయిన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1 నుండి 5 వచనం వరకు చదువుకుందాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి భాషా బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడిపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు
గతించిపోయినని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనుడి ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగాను చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమైనవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆమేన్. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. దైవ వాక్య వివరమునందు ఆశగల విశ్వాసులారా, మీకు వాక్యానుసారమైన ప్రవర్తన స్థిరపడును గాక. ఆమేన్. కూర్చుందాం, అందరం కూడా కూర్చుందాము. కొంచెం ముందు జరిగి కూర్చోండి. కూర్చుందాం, కీర్తన పాడుకుందాము. ఆర్కెస్ట్రా వారు పాడతారా? స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా.
తలచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. వాళ్ళందరికీ కూడా ఈ దిన కార్యక్రమం జరిగించిన వారందరికీ ప్రభునామమున మరణాత తెలియజేస్తున్నాం. మరణాత. సరేమ్మా, చాలా సంతోషంగా ఉంది. నేను దాదాపు 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాలు ఇంకా ఎక్కువ అవుతుంది, 2011 సంవత్సరం అలాగా ఇక్కడికి వచ్చేవాడిని. నేను సంస్కారం ఇచ్చి రాత్రికి ఇక్కడే పడుకుండేవాడిని. పడుకొని పొద్దున్నే స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ చేసుకొని ఇంకా దేవుని పని మీద వెళ్ళేవాడిని. అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ మట్టి రోడ్లు, ఇది ఒక చిన్న పశువుల పాక. ఇక్కడ ఎడ్లు కట్టేసేవారు, పాకుండేది, చుట్టూరు నెట్టేసేవారు. నెట్టేసి మరి విజయరత్నం గారేమో ట్రాక్టర్ నడిపేవారు, ఎద్దుల బండి తర్వాత ట్రాక్టర్ ఈయన తోలుకొచ్చేవాడు. కనుక దేవుడు
మరి ఎస్తేరమ్మ గారి యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆ తల్లి నిలబెట్టి ఆ తల్లి ద్వారా ఈ తమిర్స్ గ్రామంలో ఇది 2వ ఆలయం, దేవుడు మనకిచ్చినటువంటి ఆలయం. ఎందుకంటే ఈ గ్రామం చిన్నదే, కానీ శాంతిరాజయ్య గారు నాతో చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు చాలా సంవత్సరాల క్రితం దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల క్రితం భీమవరం నుంచి సువార్త సేవకు వచ్చి ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో వాళ్ళు కూటం చేశారని తెలియజేశారు. కనుక ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం వారు వేసిన విత్తనమే అనుకోండి ఆ పని. ఆ తర్వాత మరి జోజిబాబు గారు మన దగ్గరికి రావడం, వారి ద్వారా అమ్మ పరిచయం అవ్వడం, వారి ద్వారా ఇక్కడికి సంస్కారానికి రావడం, దేవుడి రోజున ఈ చిన్న పాకని ఇంత గొప్ప మందిరంగా మార్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అమ్మ, బైబిల్ మిషన్ యొక్క పని చిన్నగానే ఉంటుంది, కానీ రాను రాను దేవుడు ఎవరైతే అసాధ్యం అనుకుంటారో దేవుడు వారి ద్వారానే సాధ్యపరిచారు. ఎంత నలుగుడు ఉందో దేవుడు అంత ఆధిక్యతను కూడా ఇచ్చారు. కనుక ఈ రీతిగా ఇంత పెద్ద మందిరం అవుతుందని కూడా నేను అనుకోవట్లేదు, అది చిన్న పాకగా ఉండేది. మరి ఈ రోజున ఇంత పెద్ద మందిరము అసాధ్యం అనుకున్నారు, కానీ దేవుడు ఇంత సాధ్యపరిచినందుకు మనందరం కూడా దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. బైబిల్ మిషన్ వారము ఒకరు ఒకరు కలుసుకున్నప్పుడు మొట్టమొదటి చెప్పే మాట ఏంటమ్మా? మరణాత. చెప్పండి, ఏమంటాం మనం? మరణాత అనగా యేసు ప్రభు త్వరగా వస్తున్నారు, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, ప్రభు మన త్వరగా రాబోతున్నారు. ఈ మరణాతలో ప్రార్థన ఉన్నది, ప్రసంగం ఉన్నది, ప్రవచనం ఉన్నది. కాబట్టి మరణా చెప్తున్నామంటే ఇదిగోనమ్మా యేసు ప్రభు త్వరగా వస్తున్నారు అనే ప్రార్థన చేయిస్తున్నాం మనం. అలాగే మరణా చెప్తున్నామంటే ప్రభు త్వరగా వస్తున్నాడు అనే స్వార్థ ప్రకటిస్తున్నాం. మరణాత చెప్తున్నామంటే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే ప్రవచనాన్ని మనం తెలియజేస్తున్నాం. ప్రభువా రమ్ము అనే ప్రార్థన, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడనే ప్రవచనము, అలాగే ఈ యొక్క సువార్తను కూడా మనందరం వాక్యాన్ని అందించే వారమై ఉన్నాం. కాబట్టమ్మా, దేవుడిచ్చిన ఈ గొప్ప సాక్ష్యానికి గుర్తేంటంటే ఈ మందిరమే. కాబట్టి ఏ గృహములైతే కుదరదన్నారో, ఏ గృహములైతే వద్దన్నారో, ఏ గృహములైతే ఎంత శ్రమ అనుభవించారో ఆ గృహం వాళ్ళ ద్వారానే దేవుడి మందిరం కట్టించారు. కాబట్టి దేవుడి కార్యం జరిగించినందుకు మనందరం సంతోషిద్దాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో కృష్ణా జిల్లా గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ పి ఇమాన్యుయల్ దేవదాస్ గారు ఉన్నారు, మనకు దేవుని వాక్యం అందించారు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనందరం కూడా విందాం. చాలా సంతోషం. మరి శ్రేష్టమైన ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము, ఇందా చదువుకున్న వాక్య భాగము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడు పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చాలు చూచి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, దయగలిగిన కృప కలిగిన యేసయ్య, మరొక్కసారి నీ పాదాల దగ్గర కూర్చొని స్తుతించి ఆరాధించడానికి, ప్రత్యేకంగా నీకు మహిమార్థమై నిర్మించబడిన ఈ మందిరమును ప్రతిష్ఠించుకొని ఈ దినమును అడుగుపెట్టే భాగ్యం మాకు అందించే స్తోత్రములు చెల్లిస్తున్నా. మా మధ్యకు అధికారులు నడిపించి వారి సాక్ష్యము, వారి ప్రార్థన దీవెనలతో భక్తులు, పరలోక పరిశుద్ధులు మాతో ఉండి ఈ కార్యం జరిగించే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వీరు మాతో మాట్లాడి
సంఘ కాపరి స్థిరమ్మ గారిని, వారి కుమారులు పాస్టర్ విజయరత్నం గారిని, వారి యొక్క అల్లుళ్ళు, అలాగే కుటుంబీకులు, ఏకించిన నాన్నగారిని, అలాగే దైవ సేవ చేస్తున్న ప్రతి దైవజనులను నీ వాక్యముతో ఆశ్రయించమని ప్రార్థిస్తూ, వాక్యమైన యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ ప్రత్యేక సమయంలో ప్రభు ఇటు భాగ్యం ఇచ్చిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకంగా మరి మన మధ్యకు మరి ఆహ్వానితులుగా పిలువబడి మరి ఈ గ్రామాన్ని ఎంతో ప్రేమించారు అని మరి వారి మాటల ద్వారా మనం వినడం ఆశీర్వాదకరం. మరి బైబిల్ మిషన్ మరి ముఖ్య అధికారులలో ఒకరు రెవరెండ్ పి. జాన్దాస్ సాయి గారి చేత మరి ప్రతిష్ఠించబడడం చాలా ఆశీర్వాదం, దీవెనకరం. మరి చక్కటి సాక్ష్యం వారు తెలియజేస్తూ మరణాత్ గురించి 2 మాటలు జ్ఞాపకం చేశారు. మందిరం యొక్క నామము, నేను కాపరి యొక్క నామం గురించి మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. దైవజనులు దేవదాస్ సాయి గారు ఒక మాట అన్నారు, భూలోక సంఘము పరలోక సంఘముతో ఐక్యపరచబడ్డానికి కలిగే బంధము మరణాత అని శబ్దము అన్నారు. అంటే పరలోకాన్ని భూలోకాన్ని కలిపే శబ్దం ఏంటంటే మరణాత. ఎంత దీవెనకరమైన నామము మన మందిరానికి పెట్టుకున్నాం. అలాగే మరి యేసుక్రీస్తు ఒక జనన కాలములో, ఆనందమాసములో ఈ ప్రతిష్ఠ జరగడం మరింత సంతోషం. కారణం ఏంటంటే మరి క్రైస్తవ సంఘము కూడా మరియమ్మలాగా తయారవ్వాలన్నారు గారు. మరి దాదాపు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి మరి కొన్ని వేల సంవత్సరాల వాగ్దానం నెరవేర్పు మరియమ్మ లాంటి స్త్రీ దొరికినప్పుడు ప్రభు ఈ లోకాన్ని జన్మించారు. సుమారు 4000 సంవత్సరములు ప్రభు తన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి సిద్ధపడి ఆయన ఈ లోకాన్ని జన్మించారు. అలాగే క్రైస్తవ సంఘము కూడా ప్రభుకు కన్యక వలె మరియమ్మలే తయారవ్వాలని సుమారు 4000 సంవత్సరాల తర్వాత అపోస్తలుల 15వ అధ్యాయంలో క్రైస్తవ సంఘము కూడా జన్మించింది అన్నారు. కాబట్టి ఈ సంఘము ప్రభువు వలె ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే ప్రభును పోలి ఉండడానికి ఆయన ఒక మార్గం చూపించారు. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. 4000 సంవత్సరాలు సంఘము యొక్క జన్మదినము జరిగించుకోవడం కాలం అయితే ప్రభు ఎలాగైతే మరియమ్మ గర్భంలో మరి 9 నెలలు ఉన్నాడో అలాగ దాచబడి జన్మించిందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక మాట గుర్తు చేస్తాను. యేసు ప్రభు ఎలాగైతే ఆయన జననానికి కష్టాలు వచ్చినాయో, అనేక ఆటంకాలు వచ్చినాయో, క్రైస్తవ సంఘానికి కూడా అలాగే ఆటంకాలు కష్టాలు ఉంటాయి. అలాగే బైబిల్ మిషన్ యొక్క జన్మానికి కూడా ఏముంటాయి, అనేక కష్టాలు ఆటంకాలు ఉంటాయి. కానీ ప్రభు వాటిని జయించినట్లు క్రైస్తవ సంఘము జయిస్తున్నట్లు బైబిల్ మిషన్ కూడా వృద్ధిలోకి రావాలి అని ఆశిస్తున్నాను. కాబట్టి మరి బైబిల్ మిషన్ అనగానే రాకడ మిషను, అంటే మొదటి రాకడ ద్వారా రెండవ రాకడ చేరే సంఘమును సిద్ధపరిచే మిషన్ గనుక మరి ఈ గ్రామంలో, తమిళస్ గ్రామంలో మరి బైబిల్ మిషను మరింత వృద్ధవలని నేను మీ అందరినీ కూడా మరి ప్రోత్సహిస్తూ నా శుభములు తెలియజేస్తున్నాను. 2 మాటలే చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోను, కానీ ఒక 10 నిమిషాలు నేను ముగిస్తాను. చదవబడిన వాక్య భాగం మరొకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము, మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును చూడు తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచుతిని. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు ఈ మందిర ప్రతిష్ఠ మహోత్సవం పాల్గొన్న ప్రతి బిడ్డలకు ప్రభు అనుగ్రహించి మహిమ యొక్క భాగ్యాన్ని ప్రసాదించును గాక. యోహాను పరలోకం నుండి దిగి వస్తున్న పెండ్లి కుమార్తెను చూస్తున్నట్లుగా రాస్తున్నాడు. ఈ పెండ్లి కుమార్తె ఎవరి కొరకు అలంకరించబడింది అంటే తన భర్త కొరకు అలంకరించబడుతుంది.
లోకములో ఉన్న వారి గురించి నేను మాట్లాడలేదు, కానీ ప్రభును తన భర్తను చేసుకొని దేవుని సహవాసమును కలిగిన పెండ్లి కుమార్తె కనపడుతుంది. ఈరోజు మరి సంఘ కాపరి ఎస్తేరమ్మ గారు కూడా మరి దేవుని కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టుకొని మనం అలంకరించబడేది ప్రభు కొరకు అనే సంగతి వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి చేసిన పనులు బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎస్తేరు గ్రంథములో ఎలాగ రాజును ఎస్తేరు ఆకర్షించిందో సంఘము కూడా ప్రభును ఆకర్షించాలి అని నేను 3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే 3 మాటలు అక్కడ కనపడతాయి. మీరు చదవద్దు కానీ వినండి. ఎస్తేరు గ్రంథము 2:17 వచనములో అక్కడ కనపడేది రాజు. గమనించండి, చూడండి, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాను, మొదటిది. రెండవది, కన్యకలందరికంటే రాజు ఎస్తేరును రాజు యొక్క దయను దాక్షిణములు పొందాను. మూడోది, రాజు కిరీటాన్ని సంపాదించుకుంది. 3 మాటలు. ఒకటి, రాజు యొక్క దయను అక్కడున్న ఎస్తేరు సంపాదించుకుంది, క్షమించండి, ప్రేమను. రెండవది, రాజు యొక్క దయను సంపాదించుకుంది. మూడోది, రాజు కిరీటమును ధరించుకుంది. ఈ 3 పనులు మన సంఘము ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము దేవుని ప్రేమను ఎప్పుడు మరవకూడదు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే కేవలము నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రేమించాడు కనుక తన సింహాసనం విడిచిపెట్టాడు, తన యొక్క మహిమను విడిచిపెట్టాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు కనుక ఆయన నిత్యము దూతని స్తుతించబడిన స్థితిని విడిచిపెట్టి ఈ లోకానికి మన కొరకు వచ్చేసాడండి. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే మనం యేసయ్యని ఎలా ప్రేమించాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. మనము ప్రభుని ఎలా ప్రేమించాలి, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు మనకు తెలుసు. అందుకే క్రిస్మస్ పండుగ, అందుకే రేపు రాకడ పండుగ కొరకు నిరీక్షణ, అందుకే సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ప్రభువా ఇంత ప్రేమ కలిగిన నీవు అని మనకు కనపడుతుంది. సృష్టిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రేమ అర్థమవుతుంది. అనాది కాలాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుని ప్రేమ అర్థమవుతుంది. మనం ఆకలి అనకముందే దేవుడు సృష్టిలో సమస్త మన కొరకు ఆహారాన్ని సిద్ధపరిచారు. మన దాహం అనకముందే ఆయన దాహం కావాల్సిన నీరును సిద్ధపరిచి ఈ లోకాన్ని అప్పుడు మానవుని తయారు చేశారు. దేవుడు సమస్తాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన ప్రేమ ప్రతి అనుభవం మీరు చూడొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు మనం ప్రభుని ఎలా ప్రేమించాలి. ఎస్తేరు రాజును ప్రేమిస్తుంది కనుక అలాగే సంఘము కూడా ప్రభును ప్రేమించే వారుగా కనపడాలి. ఎలా ప్రేమించాలి నేను చెప్తాను, తీయొద్దులే కానీ వినండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మరి పౌలు తిమోతికు మాట్లాడుతూ సంఘానికి నేర్పించమన్నారు. ఆ మాటలు మనకి ఏం కనపడుతున్నాయి అంటే, ఇదిగో మంచి మన పవిత్రమైన హృదయములో నుండి, 2 మంచి మనస్సాక్షి నుండి, 3 మన యొక్క నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగినదే ప్రేమ అని తన బోధ యొక్క సారాంశాన్ని జ్ఞాపకం చేస్తున్నా. చూసారా, 3 మాటలు మన ప్రేమను వ్యక్తపరచడం కూడా రావాలి. ఎలాంటి ప్రేమ ప్రభును ప్రేమించాలి సంఘము అంటే, మీరు కలగాల్సిన ఒక మంచి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మీ పవిత్రమైన హృదయముతో యేసయ్య యందు ఏముంచాలంట, ఎంత దీవెనకారం. కాబట్టి మనసాక్షి మంచిదై ఉండాలి, మీ విశ్వాసము నిష్కపటమై ఉండాలి. హృదయములో పవిత్రత, విశ్వాసము నిష్కపటము, అలాగే మన మనసాక్షి మంచిదై, ఈ 3 విషయాలలో ప్రభును సంఘం ప్రేమించగలిగితే ఆ ప్రేమ ప్రభు పొందుకుంటాడండి. భర్తను ప్రేమించినట్టు, పిల్లలను ప్రేమించినట్టు ప్రభును ప్రేమిస్తే కుదరదు. నేను ఆరాధనకు వస్తున్నానండి, కానుకిస్తున్నానంటే ప్రేమ కాదు అది, అది మన బాధ్యత. కానీ యేసయ్యను ప్రేమించడం నేర్చుకోవాలి. నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి తండ్రి సహవాసం విడిచి వచ్చిన ప్రభునకు నీవిచ్చే గౌరవం ఎంత. కాబట్టి దేవుని ప్రేమిస్తే ఎస్తేరు లోకంలో రాజును సంపాదించుకుంది, పరలోక రాజును కూడా సంపాదించుకున్నట్లు ప్రభును మూడు సంపాదించుకుంటాము. రెండోది, నా మాట జాగ్రత్త వింటే మరియమ్మ గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తా. అయ్యగారు ఒక మాట అన్నారు, క్రిస్మస్ కాలం గనక
పరలోకంలో హడావుడి అని ఒక ప్రసంగం చెప్పారు అయ్యగారు. ఈ హడావుడిలో దూతలందరూ కూడా మరి చాలా హడావుడి చేస్తారు. కారణం ఏంటంటే ఎప్పుడు దూతలు ప్రభుని చూడడం కష్టం, ఆయన మహిమను చూసి ఎప్పుడు కూడా తట్టుకోలేరు. 2 రెక్కలు వారు కాళ్ళు కప్పుకుంటారు, 2 రెక్కలు జోడిస్తారు, 2 రెక్కలు వారు కళ్ళు కప్పుకొని ప్రభు ముందు నిలబడాల్సి వస్తుంది ఎప్పుడన్నా వెళ్ళాల్సి వస్తే. కానీ మొట్టమొదటిసారిగా వారు హడావుడి ఎందుకు చేస్తారంటే, బాలుడైన యేసుక్రీస్తుని దేవుని చూస్తాం, బాలుని చూస్తున్నాం అంటే ప్రభుని చూస్తున్నామని సంతోషంతో పరలోకంతో హడావుడి చేస్తున్నారు. నేను అనుకుంటాను బైబిల్ లేదు కానీ ఒక దూత ఇలా అడిగింది, ఏమనంటే, ప్రభా మన పరలోకం ఎంత ఘనమైంది కదా, మన ఉన్నత స్థితి ఎంత గొప్పది, అవునా కాదా? ఇందాక అయ్యగారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ చిన్న పశువుల పాకలో ఆరాధన జరిగేదని కదా. కాబట్టి బయలు మిషన్లోనే సెక్రటరీ అయ్యగారు ఈ చిన్న మార్మూలు గ్రామానికి రావడం ఎంత సంతోషమో. ప్రభువును కూడా దూతలు ఇలాగే అడిగారు, పరలోకములో మన వీధులే స్ఫటికంతో చేయబడిని, మన వీధులే శుద్ధ సువర్ణంతో చేయబడిని, నడిచే రోడ్లు బంగారంతో చేయబడింది. మరి భూలోకములో నిన్ను కనడానికి తగిన కుటుంబం ఉందా, అంత ఘనమైనది ఉందా అని అడిగితే, ఒకవేళ ప్రభు అని ఉంటారు, ఉంది అలాంటిది, అంత గొప్ప కుటుంబం ఏముందండి, భూమి మీద అతి గొప్పోడు కూడా పాకలాగే ఉంటుంది పరలోకమును చూస్తే. అప్పుడు ప్రభు అంటారు, మరియమ్మ ఇంట్లో పుడతాను అన్నారు, మరియమ్మ గర్భాన్ని. నా తెలిసిన దూతలు ఆశ్చర్యపోయి, యేసు ప్రభా మరియమ్మ ఇంట్లోనా, కనీసం నువ్వు పుట్టినప్పుడు ఒక చొక్కా క్రొత్తది కొనలేని స్తోమత, నువ్వు పుట్టినప్పుడు ఉయ్యాలో కూడా వేసే స్తోమత వాళ్ళకి లేదు, అలాంటి మారుమూల గ్రామంలో నువ్వు పుడతావా, అలాంటి ఇంట్లో పుడతావా, ఏ కారణం అని అడిగితే ఒక మాట అని ఉండొచ్చు, ప్రభు నా దయ పొందుకుంది చాలదా అని ఉండొచ్చు. అందుకేనేమో మొట్టమొదటిగా దూత దగ్గరికి, క్షమించండి, మరి దగ్గర దూత వచ్చినప్పుడు ఫస్ట్ అన్న మాట ఏంటంటే ప్రభు మాటే, దయాప్రాప్తురాలా అంటే దేవుని దయను సంపాదించుకున్నదానా. ఎస్తేరు రాజు దయను సంపాదించుకుంది. సంఘము కూడా ఎవరి దయను సంపాదించుకోవాలి, దేవుని దయను సంపాదించుకో. దేవుని దయను సంపాదించుకుంటే ఏం చేయాలి, మన మూల వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. బైబిల్లో ప్రతి భక్తుడు ప్రక్కన ఈ వాక్యం పెట్టి చూడండి, ఆయన మీతో, అంతే. ఈ పని చేస్తే ఎవరి దయ ఖచ్చితంగా వచ్చేస్తుంది. 3వ మాట, రాజు కిరీటం సంపాదించుకుంది. నీవు నేను కూడా ఈ లోకంలో మన జీవితంలో స్థిరము కాదు, ఈ లోకంలో శాశ్వతం కాదు, అసలైన మందిరము ప్రభువే గొర్రెపిల్లని రాయబడిన ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే భూలోకములోని మనం సిద్ధపడి అలంకరించబడి ప్రభు చేత ఆకర్షించబడి మేఘం ఎక్కాలి అంటే, ఆ కిరీటం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఒకే ఒక మాట చెప్తాను. ప్రభు అన్నారు, నేను జయించాను, జయించువానికి నేను కూర్చున్న సింహాసనాన్ని నేను తండ్రి సంపాదించుకున్నాను, నా సింహాసనం మీకు ఇస్తా. కాబట్టి భూమి మీద ప్రభు వలె జీవించి, ప్రభు వలె జయించి మేఘమెక్కే కిరీటం సంపాదించుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎస్తేరు తన కొరకు కాదు, తన లోక బంధువుల కొరకు కాదని ప్రభు కొరకు అలంకరించబడినట్లు, ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఎస్తేరమ్మ కూడా గమనించండి అలా సంపాదించుకున్నట్లు మన ఎస్తేరమ్మ గారు కూడా ప్రభు ప్రేమ సంపాదించుకుంది. మీరు కూడా చిన్న చిన్న ఎస్తేరమ్మల వలె ఎవరు ప్రేమ సంపాదించుకోండి, ఎవరి కొరకు చూపించాలి. మన అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రభును జ్ఞాపకం చేసుకొని ఆయన దయని సంపాదించుకుందాం. అట్టి దీవెన ఆశీర్వాదములు ఈ మన్నాత మహిమ మందిరము ప్రతిష్ట ఆరాధనకు వచ్చిన మీ అందరికను ప్రభు అనుగ్రహించును గాక. మరి శ్రేష్టమైన సమయం ఇచ్చిన దైవజనులు రెవరెండ్ జాన్ దసాయి గారు, జాన్ సెక్రటరీ గారికి, వేదిక మీద దైవజనులకును, మరి సంఘ కాపరికి, అలాగే ఏకించి మీ అందరకు నా ప్రత్యేక వందనములు, శుభం తెలియజేస్తున్నాను. మరణాత.